మన బాడీలో ఒక చిన్న ఆర్గన్లో సెల్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఈ సెల్స్ అన్నవి రెగ్యులర్గా గ్రో అవ్వాలి, డివైడ్ అవ్వాలి, హెల్దీగా ఉంటేనే ఈ బాడీలో ఆర్గన్స్ అన్నవి కరెక్ట్గా ఫంక్షన్ చేస్తాయి అన్నమాట. కానీ పొల్యూషన్ వల్ల కావచ్చు, వయసు పెరిగే కొద్దీ కావచ్చు, ఈ సెల్స్ కనుక డ్యామేజ్ అయితే ఇవి క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉన్నాయన్నమాట. నార్మల్ హెల్దీ ఫంక్షనింగ్ బాడీ ఈ అబ్నార్మల్ డివిజన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలా గార్డ్ చేస్తుంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ ఒప్పాకర్, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో క్యాన్సర్ అన్నది మనకి సెల్స్ అబ్నార్మల్గా ప్రొలిఫరేట్ అయ్యి అన్రెగ్యులేటెడ్గా పెరిగి పాకితే ఏర్పడుతుంది బాడీలో. కానీ బాడీలో ఉండే 1,00,000 కోట్ల కణాలు క్యాన్సర్ కింద ఎందుకు మారవో మీకు తెలుసా? సో దీనికి బాడీకి కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. సో బాడీ ఎటువంటి డిఫెన్స్ మెకానిజమ్స్ ద్వారా ఈ సెల్స్ని క్యాన్సర్ కింద మారకుండా ప్రొటెక్ట్ చేస్తాయో డీటెయిల్గా వీడియోలో చెప్తాను. సో బాడీలో అన్నిటికంటే ముఖ్యంగా సిగరెట్ తాగే వాళ్ళలో, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో, ఆర్ ఎక్కువగా పొల్యూషన్కి ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ కారకాలు ఆర్ కార్సినోజన్స్ వచ్చి ఈ సెల్స్ని అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఈ అటాక్ ఎలా జరుగుతుంది అంటే దీంట్లో చాలా ఫ్రీ రాడికల్స్ ఆర్ ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ ఇలాంటివి బాడీలో ఏర్పడి ఇవి వెళ్ళి కణాలని డ్యామేజ్ చేస్తాయి. సో దీని నుంచి మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఎలా ఏర్పడుతుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనం తీసుకునే హెల్దీ ఫుడ్లో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ ఫ్రీ రాడికల్స్ని వెళ్ళి న్యూట్రలైజ్ చేసి సెల్స్ని డ్యామేజ్ చేయకుండా కాపాడతాయి అన్నమాట. సో ఫస్ట్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బ్యారియర్. రెండో బ్యారియర్ వచ్చేసి ఏంటి అంటే బాడీలో ఉండే ఇమ్యూన్ మెకానిజమ్స్. సో బాడీలో ఇమ్యూనిటీ ఎలా అయితే ఇన్ఫెక్షన్స్, వైరస్, బ్యాక్టీరియా నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తుందో అలాగే ఈ అబ్నార్మల్ కాలనీ ఆఫ్ సెల్స్, అబ్నార్మల్ సెల్ ప్రొలిఫరేషన్స్ని కూడా గుర్తించి ఎలిమినేట్ చేస్తుంది అనమాట. బాడీలో కనుక డిఫెన్స్ మెకానిజమ్స్ కరెక్ట్గా పనిచేస్తే చాలా క్యాన్సర్స్ బాడీలో ఒక దశ దాకా పెరిగి దాని తర్వాత నార్మలైజ్ అవటం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇదే మెకానిజంని లెవరేజ్ చేసుకుంటూ ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున చాలా బాగా పనిచేస్తున్నాయి. కార్టీ సెల్ థెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇమ్యూనిటీ, డ్యామేజ్ అయిన ఇమ్యూనిటీని రీఇంజనీర్ చేసి కొత్త ఇమ్యూన్ మెకానిజమ్స్ని బాడీలో ఇంట్రడ్యూస్ చేసి క్యాన్సర్స్ని కంట్రోల్ చేయడం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇవి స్వతహాగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని లెవరేజ్ చేసుకుంటాయి. మూడోది యాంటీ యాంజియోజెనిక్ మెకానిజమ్స్. సో ట్యూమర్స్ ఒక సంఖ్య చేరిన తర్వాత, ఒక గడ్డ కింద మారిన తర్వాత ఫర్దర్గా ప్రొలిఫరేట్ అవ్వాలి అంటే దానికి బ్లడ్ సప్లై కావాలి. సో ఈ బ్లడ్ సప్లైని కూడా మన బాడీ రెగ్యులేట్ చేసి ఈ అబ్నార్మల్ సెల్స్కి వెళ్లకుండా కాపాడి క్యాన్సర్కి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయకుండా క్యాన్సర్ సెల్స్ చనిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇది 4వ మెకానిజం ఆఫ్ డిఫెన్స్. 5వవి ఎలాంటి అంటే సెల్యులర్ లెవెల్స్, అంటే కణం లోపల కూడా కొన్ని రెగ్యులేటరీ మెకానిజమ్స్ నేచర్ మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో నేచర్ ఏం చేసింది అంటే కణాల్లో లిమిట్ అవ్వడానికి కొన్ని లిమిట్ మెటీరియల్స్ ఉంటాయి అనమాట. అంటే డిఎన్ఏ అనేది డివైడ్ అయ్యే కొద్దీ మనకి ఏమవుతుందంటే టీలోమియర్స్ అని కొన్ని క్యాపింగ్ మెకానిజమ్స్ పెట్టాయన్నమాట. సో ఎక్కువగా డివైడ్ అయితే టీలోమియర్స్ ఎడిక్వేట్గా ఉండకపోవడం వల్ల సెల్స్ డివిజన్ ఆగిపోయి సెల్స్ చనిపోవడం జరుగుతుంది. సో ఇదొక మెకానిజం. సెల్యులర్ లెవెల్ ఇంకొక మెకానిజం ఏంటి అంటే యాంటీ అపోప్టోటిక్ ప్రోటీన్స్, ప్రో అపోప్టోటిక్ ప్రోటీన్స్ అని ఈ ఒక బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. సో కణాలు కనుక మరీ ఎక్కువగా డివైడ్ అవుతున్నాయంటే ఈ ప్రో అపోప్టోటిక్ ప్రోటీన్స్, అంటే ప్రోటీన్స్ ఏవైతే కణాలని స్వతహాగా లోపలి నుంచి చంపేస్తాయో ఆ ప్రోటీన్ ఎక్కువయ్యి కణాలని చంపేయడం జరుగుతుందన్నమాట. సో ఈ మెకానిజమ్స్ని బాడీ ట్రిగర్ చేస్తుంది. ఇంకా లాస్ట్ది సెల్యులార్ లెవెల్లో డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్. సో కణాల్లో ఎటువంటి చేంజ్ జరిగినా అది డిఎన్ఏ లెవెల్లో వచ్చి అక్కడ అబ్నార్మల్ డిఎన్ఏ ప్రొలిఫరేట్ అయ్యి సిగ్నల్స్ రావటం వల్లే కణాలు క్యాన్సర్ కింద మారుతాయి అన్నమాట. సో డిఎన్ఏ రిపేర్ మెకానిజమ్స్ ఏం చేస్తాయి అంటే డిఎన్ఏలో ఎటువంటి చెడు మార్పులు చేరాయో, మ్యూటేషన్స్ చేరాయో దాన్ని గుర్తించి దాన్ని కరెక్ట్ చేస్తుంది అనమాట. సో దీని ద్వారా ఏమవుతాయంటే అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ప్రొలిఫరేట్ అయినా బాడీలో డిఎన్ఏ మెకానిజమ్స్ వచ్చేసి ఈ అబ్నార్మల్ సెల్స్ అని ఐడెంటిఫై చేసి మళ్ళీ దాన్ని అపోప్టోసిస్ ఆర్ సెల్ డెత్ వైపు స్వతహాగా కణాలు చనిపోయేటట్టు పుష్ చేస్తాయి అన్నమాట. సో ఈ మెకానిజమ్స్ ద్వారా బాడీలో క్యాన్సర్ ఏర్పడే తత్వం ఉన్న బాడీ దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే కనుక మీరు చూస్తే చాలామంది సార్ మా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తారు కానీ వాళ్ళు ఎవరికి క్యాన్సర్ రాలేదు, నా ఒక్కడికే క్యాన్సర్ ఎందుకు వచ్చిందని అడిగిన వాళ్ళకి సమాధానం ఇది. వాళ్ళ బాడీలో మెకానిజమ్స్ ఇంటాక్ట్గా ఉండి అవి హెల్దీగా ఉండటం వల్ల అక్కడ కణాలు క్యాన్సర్ కింద మారలేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీటిలన్నిటికీ కూడా లిమిట్ ఉంటుంది. సో మనం కనుక బాడీని కార్సినోజన్స్ ఆర్ క్యాన్సర్ కారకాలతో కనుక నింపితే బాడీలో ఈ రిజర్వాయర్ ఆర్ ఏదైతే ఈ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఉన్నాయో అవి కనుక ఫెయిల్ అయితే బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి అన్నమాట. సో బాడీ అన్నది
కరెక్ట్గా హెల్దీగా కనుక మెయింటైన్ చేసుకోగలిగితే మనం, అది మన బాడీని క్యాన్సర్ ఏర్పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.